దినవృత్తాంతములు 2వ గ్రంథం 1వ అధ్యాయము. దావీదు కుమారుడైన సాలోమోను తన రాజ్యమందు స్థిరపరచబడగా అతని దేవుడైన యెహోవా అతనితో కూడా ఉండి అతనిని బహుగనుడైన రాజునుగా చేసెను. యెహోవా సేవకుడైన మోషే అరణ్యమందు చేయించిన దేవుని సమాజపు గుడారము గిబియోను నందు ఉండెను కనుక సాలోమోను సహస్రాధిపతులకును శతాధిపతులకును న్యాయాధిపతులకును ఇజ్రాయేలీల పితరుల ఎండ్లకు పెద్దలైన వారికందరికిని అనగా ఇజ్రాయేలీలు వారందరికిని ఆజ్ఞ ఇయ్యగా సమాజకులందరూ సాలోమోనుతో కూడా కలిసి గిబియోను నందుండ బలిపీఠమునొద్దకు పోయిరి. దావీదు దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తెప్పించి యెరూషలేమునందు దాని కొరకు గుడారము వేసి తాను సిద్ధపరిచిన స్థలమున ఉంచెను. హూరు కుమారుడైన ఊరికి పుట్టిన బెసలేలు చేసిన ఇత్తడి బలిపీఠము అక్కడ యెహోవా నివాస స్థలము ఎదుట ఉండగా సాలోమోనును సమాజపు వారును దాని యొద్ద విచారణ చేసిరి. సమాజపు గుడారము ముందర యెహోవా సన్నిధి నుండి ఇత్తడి బలిపీఠమునొద్దకు సాలోమోను పోయి దాని మీద 1000 దహన బలులను అర్పించెను. ఆ రాత్రి అందు దేవుడు సాలోమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదువో దానిని అడుగుమని సెలవియ్యగా సాలోమోను దేవునితో ఈలాగు మనవి చేసెను, నీవు నా తండ్రి అయిన దావీదు ఎడల బహుగా కృప చూపి అతని స్థానమందు నన్ను రాజుగా నియమించి ఉన్నావు కనుక దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు చేసిన వాగ్దానమును స్థిరపరచుము. నేల ధూళి అంత విస్తారమైన జనుల మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. ఈ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కపెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయుము. అందుకు దేవుడు సాలోమోనుతో ఈలాగు సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను అని చెప్పెను. పిమ్మట సాలోమోను గిబియోనులో నుండి సమాజపు గుడారము ఎదుటనున్న బలిపీఠమును విడిచి యెరూషలేమునకు వచ్చి ఇజ్రాయేలీయులను ఏలుచుండెను. సాలోమోను రథములను గుర్రపు రౌతులను సమకూర్చెను. 1400 రథములను 12,000 గుర్రపు రౌతులను అతనికి ఉండెను. వీరిలో కొందరిని అతడు రథములుండు పట్టణములలో ఉంచెను, కొందరిని తన రాజ సన్నిధిని ఉండుటకు యెరూషలేములో ఉంచెను. రాజు యెరూషలేమునందు వెండి బంగారములను రాళ్లంత విస్తారముగాను సరళమ్రాణులను షెఫేలా ప్రదేశమందున్న ఉన్న మేడి చెట్లంత విస్తారముగాను సమకూర్చెను. సాలోమోనునకు ఉండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించిరి. వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు గుర్రం ఒకటింటికి 150 తులముల వెండియు నిచ్చిరి. హిత్తీయుల రాజులందరి కొరకును సిరియా రాజుల కొరకును వారు ఆ ధరకే వాటిని తీసుకొనిరి. 2వ అధ్యాయము. సాలోమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలెనని తీర్మానము చేసుకొని బరువులు మోయుటకు 70,000 మందిని, కొండ మీద మ్రానులు కొట్టుటకు 80,000 మందిని ఏర్పరచుకొని వీరి మీద 3,600 మంది అధిపతులుగా ఉంచెను. సాలోమోను తూరు రాజైన హీరాము నొద్దకు దూతల చేత ఈ వర్తమానము పంపెను, నా తండ్రి అయిన దావీదు నివాసమునకై ఒక నగరును కట్టతలచి ఉండగా నీవు అతనికి సరళమ్రాణులను సిద్ధము చేసి పంపించినట్లు నాకును దయచేసి పంపించుము. నా దేవుడైన యెహోవా సన్నిధిని సుగంధ వర్గములను ధూపము వేయుటకును సన్నిధి రొట్టెలను నిత్యము ఉంచుటకును ఉదయ సాయంకాలముల యందును
విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును మా దేవుడైన యెహోవాకు ఏర్పాటైన ఉత్సవముల యందును ఇజ్రాయేలీయులు నిత్యమును అర్పింపవలసిన దహన బలులను అర్పించుటకును ఆయన నామ ఘనత కొరకు మందిరం ఒకటి ఆయనకు ప్రతిష్ఠితము చేయబడినట్లుగా నేను కట్టించబోచున్నాను. నేను కట్టించు మందిరము గొప్పదిగా నుండును. మా దేవుడు సకలమైన దేవతల కంటే మహనీయుడు కనుక ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలవు. ఆయనకు మందిరమును కట్టించుటకు చాలిన వాడెవడు? ఆయన సన్నిధిని ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేనేమాత్రపు వాడను? ధూపము వేయుటకే నేను ఆయనకు మందిరము కట్టదలిచి ఉన్నాను. నా తండ్రి అయిన దావీదు నియమించి యూదాదేశములోను యెరూషలేములోను నా యొద్ద ఉంచిన ప్రజ్ఞగల వారికి సహాయకుడయ్యుండి బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ ఊదా నూలుతోనూ ఎర్ర నూలుతోనూ నీలి నూలుతోనూ చేయు పనియును అన్ని విధముల చక్కడపు పనియును నేర్చిన ప్రజ్ఞగల మనుష్యుని ఒకని నా యొద్దకు పంపుము. మరియు లెబానోను నందు మ్రానులు కొట్టుటకు మీ పనివారు నేర్పగలవారని నాకు తెలిసే ఉన్నది. కాగా లెబానోను నుండి సరళ మ్రానులను దేవదారు మ్రానులను చందనపు మ్రానులను నాకు పంపుము. నేను కట్టించబోవు మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును కనుక నాకు మ్రానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. మ్రానులు కొట్టు మీ పనివారికి 400 గరిసెల దంచిన గోధుమలను 800 పుట్ల యవనులను 140 పుట్ల ద్రాక్షారసమును 140 పుట్ల నూనెను ఇచ్చేదను. అప్పుడు తూరు రాజైన హీరాము సాలోమోనునకు వ్రాసి పంపిన ఉత్తరం ఏమనగా, యెహోవా తన మీద జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును నీ రాజ్యఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని రాజైన దావీదునకు దయచేసిన భూమ్యాకాశములకు సృష్టికర్తయగు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా స్తుతినందునుగాక. తెలివియు వివేచన గల హోరాము అనునొక చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతడు దాను వంశపురాలగు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాని తండ్రి తూరు సంబంధమైనవాడు. అతడు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ రాళ్లతోనూ మ్రానులతోనూ ఊదా నూలుతోనూ నీలి నూలుతోనూ సన్నపు నూలుతోనూ ఎర్ర నూలుతోనూ పనిచేయగల నేర్పరి అయినవాడు. సకల విధముల చక్కడపు పనియందును మచ్చులు కల్పించుటయందును యుక్తి కలిగి నీ పనివారికిని నీ తండ్రి అయిన దావీదు అను నా ఏలినవాడు నియమించిన ఉపాయశాలలకును సహాయకారి అయి వాటినన్నిటినీ నిరూపించుటకు తగిన సామర్థ్యము కలవాడు. ఇప్పుడు నా ఏలినవాడు చెప్పియున్న గోధుమలను యవలను నూనెను ద్రాక్షారసమును నీ సేవకుల చేతికిచ్చి వారిని సాగనంపిన ఎడల మేము నీకు కావలసిన అన్ని మ్రానులన్నీయు లెబోనోను నందు కొట్టించి వాటిని నీ కొరకు సముద్రము మీద తెప్పలుగా యొప్పేకు కొని వచ్చేదము. తరువాత నీవు వాటిని యెరూషలేమునకు తెప్పించుకొనవచ్చును అని వ్రాసెను. సాలోమోను తన తండ్రి అయిన దావీదు ఇజ్రాయేలు దేశమందుండి అన్యజాతి వారిని అందరినీ ఎన్నిక వేయించిన ఎన్నిక ప్రకారము వారిని లెక్కింపగా వారు 1,83,600 మంది అయిరి. వీరిలో బరువులు మోయుటకు 70,000 మందిని, పర్వతములందు మ్రానులు కొట్టుటకు 80,000 మందిని, జనుల మీద అధిపతులుగా నుండి పనిచేయుటకు 3,600 మందిని అతడు ఏర్పరిచెను. 3వ అధ్యాయము. తరువాత సాలోమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టారంభించెను. తన ఏలుబడిలో 4వ సంవత్సరము 2వ నెల 2వ దినమందు దాన్ని కట్టనారంభించెను. దేవుని మందిరమునకు సాలోమోను పునాదులు ఏర్పరిచెను. పూర్వపు కొలల ప్రకారము పొడవు 60 మూరలు, వెడల్పు 20 మూరలు. మందిరపు ముఖమంటపము మందిరపు పొడుగును బట్టి 20 మూరల వెడల్పు, 120 మూరల ఎత్తు. దాని లోపలి భాగమును ప్రశస్తమైన బంగారముతో అతడు పొదిగించెను.
మందిరపు పెద్ద గదిని దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారమును పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ట వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి ప్రశస్తమైన రత్నములతోనూ దానిని అలంకరించెను. ఆ బంగారము పర్వయీము నుండి వచ్చినది. మందిరపు దూలములను, స్తంభములను, దాని గోడలను, దాని తలుపులను బంగారముతో పొదిగించి గోడల మీద కెరూబులను చెక్కించెను. మరియు అతడు పరిశుద్ధ స్థలం ఒకటి కట్టించెను. దాని పొడవు మందిరపు వెడల్పును బట్టి 20 మూరలు, దాని వెడల్పు 20 మూరలు. 1200 మణుగుల మేలిమి బంగారుతో అతడు దానిని పొదిగించెను. మేకుల ఎత్తు 50 తులముల బంగారు. మీది గదులను బంగారముతో పొదిగించెను. అతి పరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల 2 కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను. ఆ కెరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు. అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కెరూబు రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబులు పాదముల మీద నిలువబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. అతడు నీలి నూలుతోనూ, ఊదా నూలుతోనూ, ఎర్ర నూలుతోనూ, సన్నపు నార నూలుతోనూ ఒక తెరను చేయించి దాని మీద కెరూబులను కుట్టించెను. ఇదియుగాక మందిరము ముందర ఉండుటకై 35 మూరల ఎత్తుగల 2 స్తంభములను, వాటి మీదకి 5 మూరల ఎత్తుగల పీటలను చేయించెను. గర్భాలయమునందు చేసినట్టు గొలుసు పని చేయించి స్తంభముల పైభాగమున దానిని ఉంచి 100 దానిమ్మ పండ్లను చేయించి ఆ గొలుసు పని మీద తగిలించెను. ఆ 2 స్తంభములను దేవాలయం ఎదుట కుడి తట్టున ఒకటియు, ఎడమ తట్టున ఒకటియు నిలవబెట్టించి కుడి తట్టు దానికి యాకీను అనియు, ఎడమ తట్టు దానికి బోయాజు అనియు పేర్లు పెట్టెను.